హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నమస్తే సార్. కొంతమంది ఎన్ని ఉద్యోగాలు ట్రై చేసినా ఎందుకో తెలియదు, వాళ్ళకి ఏ ఉద్యోగంలో సెట్ అవ్వదు. ఇన్ కేసు వచ్చినా కూడా తొందరగా వాళ్ళు అక్కడ మానేస్తుంటారు. దానికి గల కారణాలు ఏమిటి సార్? అదే నేను అనేది, పర్మనెంట్గా జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారుగా, మరి మనకెందుకు అవ్వట్లా, ఇది క్వశ్చన్. నేను అనేది అందరూ బాగా జాబులు చేసుకుంటూ అంతా బాగున్నప్పుడు మనకే ఎందుకు ఇలా అవుతుంది అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏదో ఇబ్బంది ఉండాలి, మీ జాతక చక్రంలో ఏదో ఇబ్బంది ఉండాలి, లేదా మీ పేరులో ఇబ్బంది ఉండాలి, లేదా మీ సంతకంలో ఇబ్బంది ఉండాలి. అది మీకు తెలియదు. మనకి ఇబ్బంది ఉందని ఎవడనుకోడుగా, నా పేరు బాగాలేదని ఎవడని అంటాడా, అన్నాడు కదా. కానీ ఎదురు వాళ్ళకి తెలుస్తుంది. ఆ శాస్త్రాలు ఎవరైతే చదివారో వాళ్ళకి తెలుస్తుంది. అయ్యా అనిల్లో నిల్లు ఉందయ్యా, ఎప్పుడు చూసిన నిల్లు ఎందుకయ్యా అని చెబుతాడు ఆయన, తెలిసిన ఆయన. ఈయనకేంది అనిల్ 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 అని తెలుసు, కానీ ఆ అనిల్లో నిల్లు తెలియదు, ఆ కిల్లో కిల్లు తెలియదు. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఒకసారి జాబ్ రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు, ఒకసారి కలవండి. నన్ను, మీకు నమ్మకం ఉన్న ఎవరినైనా కలవండి. కలిసి ఏమండి ఇలా జాబ్ రావట్లేదు, ఇలా ఇబ్బంది అవుతుందంటే ఆ జాతక చక్రం చూసి దానిలో ఏమైనా ఉంటే చిన్న చిన్న రెమెడీస్ చేస్తాడు. ఒకవేళ పేరులో నెగిటివ్ ఏమైనా ఉంటే ఆ పేరు కరెక్ట్ చేస్తాడు. జాబ్ ఎందుకు నన్ను కలిస్తే ఉపయోగం ఏంటంటే, జాబ్ ఎందుకు రావడం లేదో వాళ్ళ ఫోన్లో చదువుకోవచ్చు. ఓకే. దే కెనాట్ ఇంప్రూవ్ అనే ఉండిద్ది ఆడ. మరి కెనాట్ ఇంప్రూవ్ అయితే జాబ్ రాదు కదా. అదే నన్ను కలిస్తే వాళ్ళ ఫోన్లో ఏం చదువుతారు, పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అని చదువుతారు వాళ్ళే. వాళ్ళ ఫోన్లో, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లో, వాళ్ళ దేశంలో, వాళ్ళ ప్రపంచంలో. అంటే నేను ఇచ్చే ప్రొటెక్షన్ ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ ఇస్తాను. అదే 5 నిమిషాల ముందు దే కెనాట్ ఇంప్రూవ్ ఉంటుంది. అదే ఫోన్లో 5 నిమిషాల తర్వాత పేరు కరెక్ట్ చేస్తా, మార్చను. పేరు కరెక్ట్ చేసిన కదా పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అని ఉంటుంది. వెంటనే జాబ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు నా వాట్సాప్కి చూస్తే, సార్ జాబ్ వచ్చింది సార్, ఎన్నో తారీఖు చేరమంటావు, ఎలా చేయమంటారు, ఇది ఏ ఫోన్లు అనమాట. ఏది కూడా రిజల్ట్స్ రాకపోతే ఎవరిని నమ్మడు, ఎవరి దగ్గరికి రారు. ఒట్టి మాటలు. వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామంటే రిజల్ట్స్ లేకపోతే ఎందుకు చేస్తాము, ఎందుకు జనం యాక్సెప్ట్ చేస్తారు? జనం ఆదరిస్తేనే ప్రోగ్రామ్స్ చేస్తాడమ్మా ఎవడైనా. ఎవరు పిచ్చోళ్ళు కాదు, ఎవరు టైం వేస్ట్ చేసుకోరు. అలా జనం ఆదరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మేలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఏదోలే అని ఆలోచించమాకండి. పాజిటివ్గా ఆలోచించండి. మంచి జాబ్స్ సంపాదించండి. ఇప్పుడు ఒక నెల తర్వాత వచ్చే జాబ్ కన్నా ముందే ఒక నెల ముందు వస్తే ఒక 50,000 30,000 వచ్చినట్టే కదా. అంటే ఇప్పుడు నువ్వు అంత నువ్వేమి ఎవరికి కట్టక్కర్లేక ఫీజు కూడా, అంటే నీకు మంచిగా జరిగింది కదా. అలా ఆలోచించుకొని చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందడానికి వీలవుతుంది. నమస్కారం.